ప్రస్తుతం సోషల్ మీడియాలో నా అన్వేషణ చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. శివాజీ గారి వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ చేసిన కామెంట్స్, ముఖ్యంగా సీతాదేవిని ఈ ఇష్యూలోకి లాగడం తీవ్ర దుమారాన్ని రేపింది. అన్వేష్ మైండ్సెట్లో ఉన్న 5 ప్రధాన సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ 1, నేనే రైట్ అనే ధోరణి. అన్వేష్ ఒక సిద్ధాంతాన్ని నమ్మితే ప్రపంచమంతా ఎదురుతిరిగినా తనే కరెక్ట్ అంటాడు. ఎదుటివారి మాట వినే ప్రసక్తి ఉండదు. పాయింట్ 2, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం. 100కు పైగా దేశాలు తిరగటం వల్ల అక్కడి పద్ధతులు ఇక్కడ రుద్దాలని చూస్తున్నాడు. మన మూలాల్ని, కల్చర్ని తక్కువ చేసి మాట్లాడటం పెద్ద మైనస్. పాయింట్ 3, ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్. ఏదైనా నచ్చకపోతే గౌరవం లేకుండా బూతులు తిట్టడం, హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల లక్షల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. పాయింట్ 4, ఫ్యాక్ట్స్ వర్సెస్ లాజిక్స్. డేటా చూపిస్తూ మాట్లాడతాడు కానీ 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో గ్రౌండ్ రియాలిటీ ఏంటో అతనికి అర్థం కావడం లేదు. పాయింట్ 5, ఇండియాకు దూరంగా ఉండటం. గత 4 నుంచి 5 ఏళ్లుగా బయటే ఉండటం వల్ల ఇక్కడి ప్రజల భావోద్వేగాలు, పరిస్థితులపై అతనికి పట్టుతప్పింది. ఫైనల్గా అన్వేష్ తన ప్రవర్తన మార్చుకోకపోతే ఈ కాంట్రవర్సీ అతని కెరియర్పై మరిన్ని దెబ్బలు తీసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.